నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నేను ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఖైరతాబాద్ ఏరియాలో ఉన్న ప్రధానంగా ఇక్కడున్న దానం నాగేంద్ర మీద అనర్హత వేటు కింద 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు గురయ్యారో సో ప్రస్తుతం అది స్పీకర్ దగ్గర పెండింగ్లో ఉన్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఖైరతాబాద్ అలాగే స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరికి సంబంధించి ఉప ఎన్నిక రాబోతుందనే చర్చ బలంగా వినపడతా. సో ప్రస్తుతం నిన్న కడియం శ్రీహరి స్పీకర్ని కలవడం జరిగింది, టైం అడగడం జరిగింది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్ళిన దానం నాగేంద్ర వచ్చిన తర్వాత స్పీకర్ని కలవబోతున్నారనే చర్చ జరుగుతూ ఉంది. మరి ఆయన రాజీనామా చేయబోతున్నారు, ఇక్కడ ఉప ఎన్నిక రాబోతుందనే చర్చ బలంగా వినపడుతుంది. ఈ నేపథ్యంలో అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారనే ప్రయత్నం చేద్దాం, ఒకసారి పబ్లిక్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి చూడొచ్చు, ప్రస్తుతం ఇదంతా కూడా మెయిన్ ఏరియా. సో ఈ ఏరియాలో ప్రజెంట్ ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, ఎవరైనా కనబడితే ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఈ నేపథ్యంలో ఇక్కడ కడియం శ్రీహరితో పాటు దానం నాగేంద్ర ప్రధానంగా వీళ్ళిద్దరిదే ఇప్పుడు పెండింగ్ లో ఉన్న పరిస్థితి. సో ఎవరికి ఇక్కడ ఈ 2 స్థానాల్లో ఉప ఎన్నిక వస్తుందా, వస్తే ఎట్లా ఉండబోతుంది అనేది ప్రధానంగా మారిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ దానం నాగేంద్ర రాజీనామా చేయబోతున్నారనే చర్చ బలంగా వినపడతా ఉంది. ఇక్కడ ఉప ఎన్నిక వస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నా, ఏం గిరాకీ లేదా? అంతేనా? ఎట్లున్నా పర్లేదు ఆటో వాళ్ళ పరిస్థితి? లైట్ గా అంత లేవు, తక్కువనే, ఎక్కువ అసలు మార్కెట్ లో లేవు. మెట్రో పడకిన ముంచులు బాగుండే, మెట్రో పడిన తర్వాత కొంచెం పడిపోయింది మార్కెట్. ఈ ఏరియా తిరుగుతావు ఇంకా ఖైరతాబాద్ అంతా మొత్తం సిటీ మొత్తం తిరుగుతాం. చింతలు వస్తాయి. ఎట్లా ఉంది, పర్లేదా ఇక్కడ ఏరియా డెవలప్మెంట్? అట్లే మీడియం ఉంది, ఇక్కడ ఎక్కడో లేదు, ఇక్కడ తక్కువ లేదు అన్నట్లు లైట్ గా. ఎవరు ఎమ్మెల్యే ఎవరు మీకు ఇక్కడనా? ఖైరతాబాద్ ఈయన, ఆయన పేరేం పేరు రాదు కదా తొందరగా. దానం నాగేంద్ర ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ లో ఉన్నాడు ఆయన. కాంగ్రెస్ లో ఉన్నాడా? అరే ఏ ఉప ఎన్నిక వస్తుంది అంటుంది కదా, ఆయన రాజీనామా చేస్తారు. ఎవరు వస్తారు ఇప్పుడు అదే నడుస్తుంది కదా చర్చ, రేపటి ఎల్లుండి అయితే తెలుస్తుంది ఏమని. ఏమంటే ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఎట్లుంటది ఈసారి మళ్ళీ కాంగ్రెస్? మనకి ఏం తెలుస్తుంది, పబ్లిక్ పబ్లిక్ అంటే ఇక మార్కెట్ లో అయితే పనులు అయితే లేవు, ఇవి అంత చాలా అయినా ఆటోలు, మా ఆటోలు చాలా అయినవి, ఇంకా పరిస్థితి బాగాలేదు. పబ్లిక్ ఎక్కుతా ఉంటారు కదా, ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ పర్లేదా, చేస్తున్నా మంచిగా? కొందరు మంచిగా అంటారు, కొందరు తిట్టుకుంటారు, కొందరు కేసీఆర్ బాగుండాడు అంటారు, కొందరు రేవంత్ రెడ్డి వచ్చినా ఇంక మంచిగా అయిందంటారు. రకరకాలుగా ఎవరెవరు. ఈయన 2 సార్లు గెలిచిన గతంలో బీఆర్ఎస్ ఉండే, కాంగ్రెస్ కి జంప్ అయింది అనుకో, మరి ఎట్లా చేసిండు పనులు మంచిగానే? అక్కడ చేసిండు ఆయన, ఫస్ట్ అక్కడ ఉండే 3 నంబర్ పోలీస్ స్టేషన్ సైడ్, ఇప్పుడు కాంగ్రెస్ కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది. మరి ఎట్లా ఈసారి ఎట్లా ఉంటది అయితే, ఉప ఎన్నిక అయితే వస్తే గట్టిగానే ఉంటుందో పోటీ ఎట్లా చేస్తారేమో, అంత రాజకీయం మనకేం అంత ఐడియా లేదు. అంటే మీ ఓట్లు వేయాల్సింది వేస్తాం ఓట్లు, కానీ ఇంకా మా ఇప్పుడు బస్సులో లీడర్ ఉంటాడు, ఆయన మాట తీయనికే ఎవరో చెప్తే వాళ్ళకి మనం అందరం వీళ్ళకి వెళ్ళాలంటే వేస్తాం. ఎంత వస్తుంది బండికి ఇప్పుడు? దీనికి 400 గ్యాస్ పోయాలా, 300 కిరాయి తీయాలా, 10 దగ్గర తిరిగితే మా అంటే 800 అంతే. మరి ఇంటికి అదే ఇంకా వాడుకోవాలి, ఇంకా ఏం లేదు. ర్యాపిడో ఊబర్ మీద కంప్లైంట్ చేసిరు కదా మీరు? అది ఫుల్ నడుస్తుంది ఇప్పుడు. కంప్లైంట్ చేసిరు కదా గవర్నమెంట్ కూడా, చాలా ఇబ్బంది అవుతుందని చేసిరు. అయినా కూడా అన్ని బైకుల మీద ఎక్కువ కొడతారు, బైకుల మీద చాలా. ఈ ఆటో వల్ల ఏం లేదు, బైకుల మీద చాలా ఉంది. ఉచిత గ్యాస్ 500 గ్యాస్, ఉచిత కరెంట్ వస్తున్నాయి? గ్యాస్ వస్తుంది, కరెంట్ వస్తున్నాయి, ఫ్రీ కరెంట్. ఈ పథకాలు వచ్చినాయి, 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలు రాలే, 4 3 సక్సెస్ అయినాయి. 6 గ్యారెంటీలు లేవు. ఈసారి టైట్ ఫైట్ ఉంటుందా మరి? ఒకవేళ రాజీనామా చేస్తే ఢిల్లీ పోయి వచ్చినాక రాజీనామా చెప్పలేము. ఏనా మీరు ఆటో అయినా? ఎట్లా ఉందన్న పంచాయతీ? మరి ఎట్లా ఉంది మీ పరిస్థితి, ఎట్లా ఉంది? కొట్లాడుతున్నారు ఆటో డ్రైవర్లు కూడా బాగా. ఏం కొట్లాడతారు, ఏం కథ, ఎవరికి ఏం చెప్పాలి న్యాయం, ఎవరికి ఏం అర్థం కాదు పరిస్థితి ఉంది. ఉన్నోడు ఉన్నట్లే, లేనోడు లేనట్లే. పథకాలు ఎవరు పెట్టమన్నారు చెప్పు? పథకాలు బేకార్. మనకేం కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, హాస్పిటల్ మంచిగా ఉండాలి, ఉప్పు పప్పుల రేటు తక్కువ ఉండాలి. కష్టం చేసి బతుకుతారు, వాళ్ళకి చేత కదా. అంతే మరి, వీళ్ళు పెట్టింది ఏమైనా పొడుస్తారా, ఏమైనా చేస్తారు? ఓలా 1 రూపాయి పెడతారు, లక్షలు దొబ్బుకొని తింటుండ్రు. ఎవరు చెప్పాలి? ఎవరు వచ్చినా అంతే వేస్ట్, లాభమే లేదు నాకైతే. ఎంత తీసుకున్నా బండి మీద ఇట్లా రోజుకి పర్లేదా? మంచిగా ఓలా ఊబర్ వచ్చిందనే చదువుకునే వాళ్ళకి సెట్ అయితే లేదు,
ఓడో ఇష్టం వచ్చిన 100కి 20 రూపాయలు 30 రూపాయలు మనకేం శాతం అయితే లేదు. శాతగానాలు ఎట్లా బతారు చెప్పు రోడ్డు మీద? కొంతమంది రోడ్డు మీద బతుకుతుండ్రు, యాక్సిడెంట్లు అవుతున్న రోజు ఇప్పుడు లగడిపోలే యాక్సిడెంట్ మొత్తం డివైడర్ అంతా రోడ్డు మీద మొత్తం చుక్కొత్తు కూడా అయిపోయింది. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఆడ చూసిన ఎవరు పట్టించుకో గుంతలు 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 ఎవడు ఏరేసి అంతే. ఇప్పుడు ఆల్రెడీ 7 రూపాయలు చాలా ఉంది. ఇట్లా ఆపినామనుకో ఫోటో కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే మనం ఏడు ఆపుకోవాలి, మళ్ళీ రోడ్డు మీద ట్యాక్స్ కట్టామా? రోడ్డు మీద బండ్లు కొనుక్కో బతుకోదాం మనము. ఉన్నోనికే రాజు ఉంది, లేనికే గతే లేదు అసలు. ఇక్కడ రారా తమ్ముడు మాట్లాడు, మాట్లాడతాడు మా తమ్ముడు. ఇప్పుడు ఎట్లా బతకాలి చెప్పు? మనకి ఇల్లు లేదు, ఏం లేదు, రోడ్డు మీద బతకాలి, ఈ ఆట మీద బతకాలి. నంపల్లి మనం ఉండదు. ఎట్లా ఖైరతాబాద్ ఉప ఎన్నిక అంటారు ఇప్పుడు మళ్ళీ దానం నాగేంద్ర మరి అనర్హత వేట అంటారు కరెక్ట్, కానీ ఎవడు గెలుస్తాడో ఏం గెలుచుకుని అప్పుడు పుర్తు పైసలు పెడతారు, గుంజుకుంటారు, శివాయనామ అంటారు. ఈ ఓట్లు పైసలు వేయకూడదు, గెలవాలి, మంచి మాట్లాడలే, ఫస్ట్ పనులు చేసినాక ఓటేస్తాం అనాలి. ఆ మాటనే అవసరం లేదు ఎవరికి. ఎవరు అసలు ముగ్గురు ఏ పార్టీ కూడా అట్లే ఆ మాట. ఇప్పుడు కనీసం ముగ్గురు పనులు చేస్తే మీరు ఓట్లు వేయండి అనే కాన్సెప్ట్ ఏం పార్టీ కూడా అనట్లే కదా. అప్పుడు పుర్తు అంటారు, ఇంకా మళ్ళీ తర్వాత అదే పని చేస్తాం అంతే. జూబ్లీస్ లెక్కల్లోనే ఉంటుందా మరి ఇక్కడ మరి పోటీ? అది ఇప్పుడు జూబ్లీస్ లో కాంగ్రెస్ వచ్చిందా? ఇప్పుడు అట్లా ఉంటది. ఆడేం బీజేపీ వస్తుంది అనుకున్నాం, బీజేపీ వచ్చింది, మళ్ళీ అదే వచ్చింది లాస్ట్ కి. ఆయన పని మంచిగా చేసిన, కొద్దిగా చేసిన అన్నట్లు మళ్ళీ ఆయన గెలిచిండు. వ్యతిరేకత గట్టిగా ఉంది కదా కాంగ్రెస్ పార్టీ. ఉంది, వ్యతిరేకం ఉంది కాబట్టి అదే వచ్చింది, లేకుంటే అదే ఉంది. ఉంది 6 గ్యారెంట్లు ఏడ వస్తుంది ఇప్పటి వరకు? 2007లో పెట్టిన ఇప్పటి వరకు డబ్బులు పెట్టరు వాళ్ళు. అట్లా అంటే 6 పథకాలు విడిచిపెట్టావు, అయిపోయింది, గతం అయిపోయింది. వరకు ఊపీ, బీఆర్, ఢిల్లీ, కలకత్తాలోకి వస్తున్నా మన తెలంగాణకు ఈ దొంగ కొడుకులకు అర్థమే కాదు న్యాయం. ఎవరికి చెప్పాలి చెప్పు? దొంగ నా కొడుకులకి లోకంలో అర్థమైతే లేదు, అర్థం కాదు. ఆ ఉన్నోడెవడో లేనివాడెవడో అర్థమైతే లేదు. ఉన్నోడు 10 కోట్ల బిల్లులు కట్ట అవసరమా? ఏమంటావు? మళ్ళీ ఓలా దోసుకుంటారు. ఆ పేదలకి కొద్దిగా పెడదాము, కొద్దిగా ఉండని చూద్దాం అనేది లేదు. అప్పుడు గుర్తు చూస్తామంటారు. మీరు ఆటోనా? ఆటో ఏమి లేదు, మా లేబర్ పని చేస్తాం. కానీ ఎట్లుంది మీ పరిస్థితి ఇప్పుడు? లేబర్ పనులు లేవు, ఉన్నప్పుడు పోతాం. నేను లేబర్ ఓరానికి 2 రోజులు 3 రోజులు పనికి పోతాం. అంత పనులు లేవు, లేనప్పుడు ఏం చేయాలి? ఎవరిని అడుగుతాం చెప్పు? ఎవరు అడిగితే ఎవరు ఇయ్యారు? ఈ 100 రోజుల పని ఉండే కదా, అన్ని పోయినాయి, 100 రోజులు పోయినాయి, అన్ని పోయినాయి. పనులు లేవు. అడ్డమైన మస్తు అడ్డమైన ఏ అడ్డమైన లేవు. పులిచి అడ్డమైన 1000 మంది రోజు పొద్దుగాల పుట్టాడు. మరి పథకాలు ఏమైనా వచ్చినాయి? 6 గ్యారెంటీ ఏం మాకు ఏది 1 రూపాయి వస్తువు అందలేదు మాకైతే. బంజరేసి ఉంటాం. మరి ఎవరో ఎమ్మెల్యే ఎవరు మీకు? దానం నాగేందరే మాకు. ఎట్లా మరి ఎట్లా చేసిందా 2 సంవత్సరాల నుంచి? మరి 2 సార్లు గెలిచింది. నో తింటారు, లేని లేవు దొరికతారు. చేస్తే వచ్చే లేదు, మాకు కష్టం చేస్తే వచ్చే లేకుండా లేదు. మరి ఇప్పుడు ఉప ఎన్నిక అంటారు కదా, మరి ఈసారి గెలుస్తాడా? తెలియదు. ఉప ఎన్నిక వస్తుంది అంటున్నారు కదా. పార్టీ మారిండు, ఆయన రాజీనామా చేసి ఉపయోగం వస్తారు. రాజీనామా చేసి వాళ్ళు కాలం డబ్బుతో పిచ్చి పైసా పెడితే ఎక్కడే పోవచ్చు. పైసా పెక్కో తమసా దేకో అంతే. మళ్ళీ డబ్బుతో కరా పైసల కోసం చంపైనట్టు అంతే. ఎవరైతే మనం కూడా పోవచ్చు. పైసలు కాలం పైసలే ముఖ్యం, మనసు ముఖ్యం లేదు. డబ్బుతో కనీసం మిమ్మల్ని మీలాంటి ఇప్పుడు మీకు ఇప్పుడు కూలీల సమస్య ఉంది, మరి దాని మీద ఎమ్మెల్యే పట్టించుకోవాలా, మాట్లాడాలి కదా. ఎవరు అడగారు, అప్పుడు పూర్తి మాట్లాడతారు, అప్పుడు ఇంటికి వెళ్ళిపోతారు. అంతే, ఏం లేదు. ఒకవేళ నిజంగా రాజీనామా చేసి గనక ఎలక్షన్లు వస్తే మళ్ళీ కాంగ్రెస్ గెలిచి చిత్తుపోతా చెప్పడానికి రాజకీయం ఎవరికి చెప్పడానికి రాదు కదా. ప్రజలు మీరేమనుకుంటున్నారు? అది అదృష్టం మనం ఒక చేతి లేదు కదా. 100 కోట్ల మంది వేస్తేనే ఎమ్మెల్యే అవుతాడు, ఒక్కరేసి ఎమ్మెల్యే గడు కదా ఆయన. అంటే బేసిక్ ఇప్పుడు కాంగ్రెస్ వస్తేనే బాగుంటుందా లేకపోతే ఎట్లా ఉంది అంటున్నా? కాంగ్రెస్ పరిపాలన 2 సంవత్సరాలు పార్టీ వస్తే అంతే. అన్ని పార్టీలు ఏ పార్టీ అందరు రాజకీయం అందరు అంతే. ఏ పార్టీ వస్తే అందరు కట్టలేరు. అందరు లంగలే, మనం లంగలే, వాళ్ళు లంగలే అందరు. అంతే. మనము ధర్మంతో ఓటేమో కదా. 1 కోటి ఇస్తే తాతము, బిర్యానీ ఇస్తే తాతం తింటాము. మనం రూపాయి ఇసుకుంటే వాళ్ళకి గల్లబట్టి అడిగే ఛాన్స్ ఉంటది కదా. మనం తింటాము, సరిపోతుంది అంతే. తప్పు మనది ఉంది. ఈయన మంచిగా చేసిండే దానం నాగేంద్ర 2 సార్లు గెలిచిందిగా, గెలిపించుకున్నారు. మంచి చేసింది, రోడ్లు పోలు మంచి చేపించింది, పర్లేదు. మరి ఇప్పుడు చూడాలి మరి ఏమైతుంది. అనర్హత ఏం భగవాన్ చేతులు ఉండదు, అందరి మన చేతులు లేదు కదా, పరమాత్మ చేతులు ఉండదు అంటారు. ఈ ఉచిత కరెంట్ వస్తుందా నీకు? వస్తుందా రావట్లేదా? నాకు రావట్లేదు. 500కి సిలిండర్ అంటుండగా మాకు రాలేదు. 2500 ఫ్రీ బస్ ఉన్నట్టుందిలే. బస్సు నడుస్తుంది, బస్సు ఒకటి, రేషన్ కార్డు 2 నడుస్తున్నాయి.
సన్న బియ్యం వస్తుందా? సన్న బియ్యం ఇంతకుముందు కార్డు లేకుండా కొత్త కార్డు వచ్చింది ఒకటి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది కన్నా రేషన్ కార్డు అది. ఇంతకుముందు రేషన్ కార్డు. ఆ, ఏ సన్న బియ్యం కూడా సెంట్రల్ గవర్నమెంట్ కదా. ఏదో ఒకటి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏని సంటం తింటున్నాం. తెలంగాణలో పుట్టినాం, తెలంగాణలో బియ్యం తింటున్నాం. అది అంతే, ఆ. అది. ఇక పర్లేదా రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల పరిపాలన? మాకు లెక్క అయితే ఇప్పుడు నాకు కరెంట్ నాకు మెయిన్ పెయింట్ రేషన్ కార్డు లేదన్న. ఇద్దరు పిల్లలకి కోసం చెప్పాడు. నా గురించి చెప్తాను ఎవరు కూడా అర్థం. చేసిర్రా? అప్లై చేసిరా? రేషన్ కార్డు వచ్చింది నాకు. ఉమ్. మంచి కార్డు వచ్చింది. అదొకటి అయింది. అది ఒకటి అయింది నాకు ఒకటి. ఉమ్. వేరేది మా ఇక మీ మహిళలకు 2500 అవన్నీ ఏం లేదు. ఉమ్. మా భార్య పిల్లలు ఊరికి పోతే ఆరాం పిరికి బస్సు ఉన్నా చెప్పేస్తాను. ఇంకా అంతే. ఏం లేదు ఇక. ఇక అదొకటైతే మేలు ఆ, ఆ, అయింది. రెండు బస్సుతో ఒకటి రేషన్ కార్డు రెండు నాకు కూడా మంచి నచ్చింది అంతే. వేరే నాకు చలేదు నాకు. నువ్వేమంటావు అంటే ఒకవేళ ఉప ఎన్నిక వస్తే అట్లా కాదు ఓకే అని అట్లా కాదు ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మరి ఎట్లా ఉంటుంది అంటే ఈసారి అర్థవాదన ఫుల్ మెజారిటీ పోటీ ఉంటుంది. ఎవరెవరికి ఉండొచ్చు పోటీ అంటే ఎవరెవరికి ఉండొచ్చు? ఇప్పుడు దానం నాగేంద్ర ఒకవేళ మళ్ళీ ఉన్నాడు అనుకో ఆయన కాంగ్రెస్ పోటీ ఎవరు నిలబడతారు వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ గట్టి పోటీ ఉంటుంది. గట్టి పోటీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మొత్తం ఇదే వస్తుంది, టీఆర్ఎస్ వస్తుంది నా లెక్కలో. మెయిన్ ఎన్నికల్లో మెయిన్ ఎన్నికల్లో ఈడైతే కష్టం అంటావు. ఈడ కష్టం అనుకో, మెయిన్ ఎన్నికల్లో అయితే అదే వస్తుంది. కాంగ్రెస్ రా ఈ 2 ఏళ్ళు అవుతుంది కదా దానం నాగేంద్ర కూడా గెలిచి చేసిండు ఏమన్నా మంచిగా? ఏం చేసిండు? ఏడవరికి మెయిన్ రోడ్లు చేయాలి కదా. చేస్తామంటారు, చేస్తేనే చేయరు. ఉప్పు రేట్లు దించుతామంటారు, జిఎస్టీ దింపుతా అన్నారు. మళ్ళీ అది పెరుగుతూనే ఉంది. గరీబ్ ఆ హోటల్ తిండి తిన్నా ఒక పెట్రోల్ పోసుకున్నా దానికి వేస్తుండ్రు. ఎట్లా బతుకులు మంచి ఉన్నానికి కోట్లు డబ్బు పాత 500 నోట్లు అట్లా కట్టు పెట్టిన మళ్ళా రెడ్డి ప్రతి ఒక్కరు ఇంట్లో మళ్ళీ అసలు దీనికి చేత కాదు. మళ్ళీ గరీబుల మీద పడతారు. ఫైదా ఏముంది? అవి తీస్తే మళ్ళీ ఏం చేయాలి? అవి గుర్తుంటారు తీసుకుని ఏం చేస్తారు చెప్పు. ఓట్ల కోసం మాత్రం తీస్తారే అంతే. ఆయన నడవ కదా మళ్ళీ ఎట్లా చెంత ఏం చేస్తారు అర్థం కదా నాకు. అవి ఎట్లా చేస్తారు అని మళ్ళీ రాజకీయంలో మీరు వీడియోలు చెప్పాలి ఒకసారి. మళ్ళీ మీరు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏదో దాన్ని నడవ కదా. నేనేమంటున్నా అవి చేంజ్ చేసి కొత్తది వేస్తారా? మళ్ళీ అవి చేంజ్ చేసి కలర్ వేస్తారా? ఎట్లా రొటేన్ చేస్తారు? అవు మెయిన్ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, ఆ ఉప్పు పప్పుల రేటు దింపాలి, డీజిల్ రేటు దింపాలి అనేది లేదు. ఎడ్యుకేషన్ లేదు, హాస్టల్ లేవు, గురుకులే లేవు, సరిగా తిండి సరిగా ఉండదు, ఉప్పు లేదు, కారం లేదు. పిల్లలు ఇద్దరు హాస్టల్ వేసిన గలీజ్ ఇన్ఫెక్షన్ అవుతుంది, జ్వరం వస్తుంది, సరిగా పట్టేసుకోవడం. టీచర్లు చూడరు, ఎంబర్ చూడరు. ఏం ఫాయిదా చెప్పు? సో అది పరిస్థితి. సో పబ్లిక్ కొంత ఆగ్రహానికి గురైన పరిస్థితి కనపడతా ఉంది. ఏదనంటే పార్టీ అనేది ఇక్కడ ప్రధానంగా వాళ్ళు మాట్లాడే ప్రతి అంశం కూడా పార్టీ రిలేటెడ్ గా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే చేసిన అభివృద్ధి విషయం కావచ్చు, ఖచ్చితంగా జరిగిన విషయంలో కావచ్చు, ఏదైతే 6 గ్యారెంటీల అంశంలో కావచ్చు, ఖచ్చితంగా ప్రజల్లో కొంత ఆగ్రహం అయితే కనపడతా ఉంది.